రైట్, అప్డేట్ చూద్దాము. ఖాళీగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానాలు 2. రేసులో మాత్రం 20 మందికి పైగా ఆశావాహులు ఉన్నారు. గవర్నర్ కోట 2 ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీలో నెలకొన్న పోటీ ఇది. అభ్యర్థులను ఇవాళ రేపో ప్రకటించాల్సి ఉన్నందున సీట్లు ఎవరికి దక్కుతాయి, ఎవరికి హ్యాండ్ ఇవ్వబోతోంది టీడీపీ అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుత మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం, మరో ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబుల పదవీ కాలం నేటితో ముగియనుంది. అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఫోకస్ చేశారు. సామాజిక, రాజకీయ, ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గతంలో పార్టీ కోసం త్యాగం చేసిన నాయకులు, రాజ్యసభ అవకాశం కోల్పోయిన సీనియర్స్, అలాగే పార్టీకి దీర్ఘకాలంగా సేవలు అందించిన వారికి ప్రాధాన్యత కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుబాటులో ఉన్నది కేవలం 2 స్థానాలే కావడం, ఆశావాహుల సంఖ్య భారీగా ఉండడంతో ఈ పదవులు ఎవరిని వరుస్తాయనే అంశంపై కూటమి వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అన్ని సమీకరణాలు సమతుల్యం చేస్తూ అధినేత చంద్రబాబు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, పార్టీ నియమ నిబంధనలు పాటించిన వారు, నియోజకవర్గాల్లో తిరిగిన వాళ్ళు, ప్రజలలో మమేకమైన వాళ్ళు, గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా టీడీపీని బలపరిచిన వాళ్ళకి మాత్రమే కొంత ఎక్కువ ఛాన్స్ ఉండేటువంటి అవకాశం కూడా అదే చెప్తున్నారు. కాబట్టి నెక్స్ట్ వాళ్ళకే అవకాశం దొక్కింది.